ఆఫీస్ సెంటర్ నుండి హేమచంద్రాపురం వరకు, సింగరేణి హెడ్ ఆఫీస్ నుండి సింగరేణి మెయిన్ హాస్పిటల్ వరకు సుమారు 3 కోట్ల రూపాయల సింగరేణి నిధులతో రోడ్డు విస్తీర్ణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్న సింగరేణి R&B మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అదే ఈ రోడ్డుకి ఎన్ని అడుగులు ఉంటాయి ఆ మహాబాబు నుంచి చూపెడతారు ఈ రోడ్డుకి అయితే దగ్గర ఎన్నిసార్లు వేసినా సార్ ఇప్పుడు 5 సార్లు దొరికాడు ఆయన ఏముండదు మేడం మరింత విస్తరింపజేసి వైడన్ చేసి తద్వారా కొత్తగూడెంలో ఈ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఈ ప్రయాణ సౌకర్యాలని మరింత పెంచవలసినటువంటి బాధ్యత ఉన్నట్లుగా భావించి వాళ్ళతో 2-3 మీటింగ్లు కూడా జరిపాము. ఆ క్రమంలోనే అంతకుముందు కూడా ఈ రోడ్డు మన హేమచంద్రాపురం రోడ్డు పోస్ట్ ఆఫీస్ నుంచి నేను మొదటి పర్యాయం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు బైపాస్ లాగా పెట్టడం జరిగింది. లారీలన్నీ పగలు అక్కడ ఆగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం అయిపోయింది. కానీ రోడ్డు హేమచంద్రాపురం టు మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ఉన్న రోడ్డు చీటికి మాటికి బయలుపోతా ఉంది. అందువలన ఆల్రెడీ ఇప్పుడు సింగిల్ రోడ్డు ఇప్పుడు శాంక్షన్ చేశారు. మేము ప్రజల తరపున వారిని కోరాం, సింగిల్ రోడ్డు చాలదు, ఇది డబల్ రోడ్డు పెంచాల్సిన అవసరం ఉందని. అందువల్ల అది ఆగి ఉంది. ఇప్పుడు డబల్ రోడ్డు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత మేరకు వైడన్ చేయడానికి వీలుంటే అంత చేస్తారు. అందులో భాగంగా దాదాపు 3 కోట్లతో 3-4 రోడ్లు ప్లాన్ చేశారు. ఒకటి పోస్ట్ ఆఫీస్ నుంచి హేమచంద్రాపురం, లేకపోతే హేమచంద్రాపురం నుంచి పోస్ట్ ఆఫీస్ ఒకటి, ఇంకొకటి మన హెడ్ ఆఫీస్ నుంచి మెయిన్ హాస్పిటల్ రోడ్డు మరొకటి, మరలా హెడ్ ఆఫీస్ నుంచి మెయిన్ స్టోర్స్ వెళ్లే రోడ్డు ఒకటి. ఇవన్నీ చేశారు. ఇంకా ఇంటర్నల్ రోడ్స్ నందనవనం గాని ఇటువంటి అన్ని కూడా చేస్తే ఇప్పుడు 3 కోట్లు చేశారు. ఇప్పుడు ఇక బస్ స్టాండ్ నుంచి శ్రీమాత టెంపుల్ వరకు అది కూడా ఇప్పుడు ప్లాన్ చేసి వైడన్ చేయడానికి వాళ్ళకి లెటర్ పెట్టాము, అంగీకరించారు. అలాగే రామవరం లాంటి చోట కూడా అక్కడ కూడా అది కార్మిక వాడలు, ఆ రోడ్లు కూడా వైడన్ చేయాలని చెప్పి కోరాము. అది కూడా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ శ్రీమాత టెంపుల్ కానీ అది వైడన్ చేస్తే అది మొత్తం టోటల్ గా హెడ్ ఆఫీస్ లేకపోతే క్లరికల్ రైటర్ వేరే రైటర్ వచ్చి ఆ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎట్టి సాధ్యమైన మేరకు సెంట్రల్ పాయింట్ లో సెంట్రల్ లైటింగ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. కాకపోతే పక్కన మన భగీరథ పైప్ లైన్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి అన్ని కూడా ఉన్నాయి. దీన్ని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలనేది వాళ్ళు చూడాలి. కొన్ని చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. రోడ్డు అయితే పెద్దకి తప్పదు, ఊరికి ఎదుగుతుంది కాబట్టి. కాకపోతే చెట్లు ఇటువంటి అనేది కొద్దిగా ఇబ్బందిదాయకం ఉంది. ఇది ఈ భగీరథ ఇక్కడైతే మన హేమచంద్రాపురం నుంచి యథాభిస్ మన పోస్ట్ ఆఫీస్కి వెళ్లే దారిలో భగీరథ పైప్ లైన్ మార్చడం కూడా ఇక్కడ సెంట్రల్ షాప్ వరకు ప్లేస్ కూడా లేదు కనెక్ట్ తీయడానికి. అయినా కూడా మొత్తం స్టడీ చేసి సాధ్యమైన మేరకు
ఈ రోడ్లన్నీ కూడా వైడన్ చేయాల్సిన బాధ్యత ఉందని మేము కోరాము. ఇప్పుడు 3 కోట్లు పెట్టారు. అది కూడా మన ఇంకో దాదాపు 1 కోటి రూపాయలు అవ్వచ్చు. అది తర్వాత పెడతారు. ఇంకా రామారావు కూడా జరుగుతా ఉన్నాయి. ఇవాళ ఈ కార్యక్రమంలో సమన్వయం చేసుకోవడానికి మన సింగరేణి ఇంజనీరింగ్ ఎస్సీలు వీళ్ళందరూ వచ్చారు. మన మున్సిపల్ కమిషనర్ గారు, భగీరథ అధికారులు, ట్రాన్స్పోర్ట్ ఈ గారు అందరూ కూడా వచ్చారు. ఆదివారం అయినా కూడా శనివారం సెలవు రోజు అయినా కూడా వాళ్ళు రావటం జరిగింది. ఈ సమన్వయంతో తక్షణం పని ప్రారంభించి చేయవలసిన అవసరం ఉందని అధికారులని నేను కోరుతా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.